రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివిధ ఛానళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. పెద్దల సభలో సభ్యులుగా ఉండి ఒక కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, మీడియాలో పనిచేసే వ్యక్తుల పట్ల చులకన భావంతో కూడిన వ్యాఖ్యలు చేయడం విచారకరమని యూనియన్ నేతలు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు, వి శ్రీనివాసరావు, కె మునిరాజు, కోలగట్ల సుధాకర్ హిదవ్ చెప్పారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టుల పట్ల చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు లేఖ పంపుతున్నామని తెలిపారు. మహిళలకు సంబంధించిన అంశాలు, వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశాలు ప్రస్తావించే సందర్భంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని, వృత్తి విలువలకు భంగం కలిగించిన రీతిలో వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. పైగా మీడియా వాళ్ళని అరే ఓరే అంటూ నీచమైన పదాలు వాడి సభ్య సమాజం సిగ్గుపడేలాగా ప్రవర్తించారని మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. మొన్న విజయసాయిరెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలపైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడ ఇచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఓరే అని మాట్లాడటం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, ఆరోపణలు చేసింది ఎవరు? మీడియా కాదు కదా. సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని, ఆయన భర్తే మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవిడ్ని సస్పెండ్ చేశారు. దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి, అంటే అక్కడ భయపెట్టాలనే, అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి గారు? చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు, చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసావు. దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద, మీడియా ప్రతినిధుల పైన, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన, సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కొక్కరికి పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.